నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి ఏకైక మార్గం. ఓటు మనది, పాలన మనది కావాలి. బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవిందచారి దేశ జనాభాలో మరియు రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బహుజన బీసీ సమాజం నేటికి రాజకీయ అధికారానికి, చట్టసభలలో తగిన ప్రాతినిధ్యానికి ఆమడ దూరంలో ఉంది. బుధవారం రోజున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు సత్యశీలా సాగర్ ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవిందచారి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జనాభా నిష్పత్తి ప్రకారం అధికారం దక్కాల్సి ఉండగా రాజకీయ పార్టీలు బీసీలకు కేవలం ఓటు బ్యాంకులుగానే వాడుకుంటున్నాయి. మన శ్రమ, మన ఓట్లతో గెలిచిన పాలకుడు మన హక్కులను కాలరాస్తున్నారు. ఈ రాజకీయ వివక్షను నిలదీయడానికి, బీసీల రాజకీయ హక్కులను సాధించడానికి బీసీ పొలిటికల్ జేఏసీ అవతరించింది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గిపోయిన బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించి 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు పరిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, కులగణన దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర స్థాయిలో సమగ్ర కులగణనను పారదర్శకంగా నిర్వహించి బీసీల సంఖ్యను అధికారికంగా తేల్చడం కోసం రాజకీయ ఐక్యత, ఐడెంటిటీ, రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులాలన్నీ ఒక తాటిపైకి వచ్చి రాజకీయ సత్తాను నిరూపించుకోవడానికి బీసీ కార్పొరేషన్లకు తగినంత నిధులు మంజూరు చేసి బహుజనుల కుల వృత్తులకు ఉచిత విద్యుత్ మరియు ఆధునిక సాంకేతిక పరికరాలు అందించాలి అని నాగర్ కర్నూలు జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దన్నోజు అరవించారి అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా జేఏసీ నాయకులు సత్యశీలా సాగర్, పాపాని నరేందర్ గౌడ్, మన్యం తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. నేడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకుల ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలు రాజ్యాధికారం వలన బహుజనుల విముక్తి కొరకై చేసుకోవాల్సిన పోరాటం ఆసన్నమైంది. కాబట్టి ఈ బీసీలు ఏకతాటిపైకి వచ్చి 50% దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 50% పైన ఉన్నారు. కాబట్టి ఈ బీసీలు రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో ముందున్నారని చెప్పేసి ఈ పోరాటాలకు సిద్ధం కావాలనేది ఈ బీసీ పొలిటికల్ జేఏసీ యొక్క ముఖ్య లక్షణం. 42% రిజర్వేషన్లు ఎన్నికల్లో తగ్గించారు. మరి దాన్ని పునరుద్ధరించి చట్టాలను ఏర్పాటు చేయాలి. అలాగే బీసీ సప్లాన్ని ఏర్పాటు చేసి బీసీల బీసీ జనాభా శాతం ప్రకారంగా వాటి బీసీ బడ్జెట్ చట్టం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అన్ని రకాలుగా బీసీ కుల వృత్తులు నష్టపోయినాయి కాబట్టి వారికి సాంకేతికంగా కుల వృత్తులకు సంబంధించి ఆధునికంగా వారికి పరికరాలు ఇచ్చి విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతామున్నాం. రాజకీయంగా చట్టసభల్లో నెట్టిపడి ఉన్నాం కాబట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా ఉండాలి. ఓటు నుంచి మనం 50 సీట్లకు పైగా తీసుకురావాలి. మనం అన్ని రంగాల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా పొలిటికల్ జేఏసీకి వెళ్ళి ఈ సందర్భంగా కోరుతాను. జై బీసీ.